చూడమ్మా, ఈ 9 రోజులు అమ్మవారిని నియమనిష్టలతో పూజిస్తే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. అమ్మా, నేను నా కోసం ఏమీ కోరుకోవడం లేదు. ఇదిగో తన కోసం కోరుకుంటున్నాను. నాకు జీవితం ఇచ్చి తను చావుకు దగ్గరవుతుంది. తను అనాథలా చనిపోకుండా కాపాడమ్మా. ఆకాశానికి హరివిల్లే అభిషేకం, ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం, నింగికి నేల అభిషేకం, నేలకు నీరే అభిషేకం, నీటికి సృష్టి అభిషేకం, సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం, చూపుకి రూపే అభిషేకం, రూపుకి రేపే అభిషేకం, రేపుకి మార్పే అభిషేకం, మార్పుకి తీర్పే అభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం. नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिलदोषपावनकरी प्रत्यक्षमाहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी विचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहारविलम्बमानविलसद्वक्षोपकुम्भान्तरी काश्मीरागरुवासिताङ्गरुचिरा काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। अष्टोत्तरशतनाम पूजनं च करिष्यामि। हरिः अन्नपूर्णायै नमः, ॐ शिवायै नमः, ॐ देवी नमः, ॐ भीमायै नमः, ॐ भूष्णे नमः, ॐ सरस्वत्यै नमः, ॐ सुभद्रायै नमः। ॐ वैनदेव्याय नमः, ॐ महाविद्याय नमः, ॐ विद्याधात्री नमः, ॐ विद्याधारी नमः, ॐ मातृ नमः, వాళ్ళిద్దరు కూడా వస్తే బాగుండేది కదే. వాడికి సాయంగా ఉండద్దా చెప్పు. గౌరీ వస్తాననే అంది. నేనే వాడికి సాయంగా ఉండమని చెప్పాను.
ఓం భావ్యాయ నమః ఓం శుభ్రాయ నమః ఓం సర్వమంగళమంగాయ నమః ఓం భావన్యే నమః ఓం చంచలాయ నమః ఓం గౌత్యే నమః ఓం చారుచంద్రాఘనాధరాయ నమః ఓం విశాలాక్షే నమః ఓం విశ్వమాతే నమః ఓం విశ్వబంధాయ నమః ఓం విలాసన్యే నమః ఓం మార్యాయ నమః ఓం కళ్యాణాయ నమః ఓం రుద్రాన్యే నమః ఓం కమలాసనాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం అనంతాయ నమః ఓం నంబాయ నమః ఓం సంహారవన్యే నమః ఓం భుణ్యే నమః ఓం సర్వమంగళాయ నమః ఓం విష్ణుసంసేవికాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం బ్రాహ్మణ్యే నమః ఓం సురసేవికాయ నమః ఓం పరమానందదాతయ నమః ఓం శాంతయే నమః ఓం పరమానందరూపిణ్యే నమః ఓం పరమానందప్రదాయ నమః ఓం పరోపకారవాదన్యే నమః ఓం పరాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం పూర్ణచంద్రాభ వదనాయ నమః ఓం పూర్ణచంద్రరేభాయ శుభాయ నమః ఓం శుభలక్ష్మీసంపన్నాయ నమః ఓం శుభానంద పూర్ణార్ణవాయ నమః ఓం శుభాయ నమః ఓం శోభాకృష్ణాయ నమః ఈరోజు ఆశ్వేజ శుద్ధ తదియ అనగా దసరా నవరాత్రులలో 3వ రోజు. ఈరోజు అమ్మవారి అవతారం శ్రీ అన్నపూర్ణాదేవి. అలంకరణలో అమ్మవారి చేతిలో అక్షయ పాత్రతో దర్శనమిస్తుంది. జీవకోటికి ప్రాణాధారం అన్నం. అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. ఆదిభిక్షువైన ఆ ఈశ్వరుడికే భిక్షం పెట్టిన దేవత ఈ అన్నపూర్ణాదేవి. అందుకే ఆ మాతని భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని స్తుతిస్తూ ఉంటాం. ఈ అన్నపూర్ణాదేవిని స్తుతించడం వల్ల వాక్శుద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. పరిపూర్ణ భక్తితో కొలిచే భక్తుల పోషణాభారం ఆ అమ్మే చూసుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి. తెల్లని పుష్పాలతో అమ్మని పూజించి దద్దోజనం, చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అన్నపూర్ణ అష్టోత్తరాన్ని ప్రతినిత్యం పారాయణం చేయాలి. ధూపమాగ్రాపదామే వనస్పత్రుర్వజనగంధే త్రితః ఆగ్రే సృజమానాం ధూపోజం ప్రతిక్షతాం ధూపమాగ్రాపదామే యతే సాక్షాత్ ప్రత్యక్షదీపం. జై బలో అన్నపూర్ణ మాతాకి భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాది పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ అన్నపూర్ణాదేవత్యై నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాతమనీయం సమర్పయామే. నైవేద్యం దదాతి ఓం భూర్భువస్వః. అథ కర్పూరహిరాజనం హిరణ్యపాత్రం మధా పూర్ణం దదాతి. మధవ్యాసానీతి ఏకదా బ్రహ్మణముపహరత ఏకదేదమానాదిస్థేదో దదాతి. శ్రీ అన్నపూర్ణాదేవత్యై నమః. శ్రీతే ఆనందమంగళ కర్పూర నీరాజనో దర్శయామే. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామే. నమస్కరామే. జై బోలో శ్రీ అన్నపూర్ణ మాతాకి. జై బోలో అన్నపూర్ణ మాతాకి. జై బోలో అన్నపూర్ణ మాతాకి. రేఖ, నువ్వు కూడా ప్రసాదం పంచు. నేనా? పర్వాలేదు, పంచు. తీసుకో.
ఆయన ప్రసాదం కూడా నాకే ఇవ్వమ్మా. అయ్యో పడిపోయాడు. అయ్యో పాపం. మెల్లిగా అమ్మా కాస్త సాయం చేయండి అమ్మా. అయ్యో అమ్మా. చూసుకోలేదండి, నన్ను క్షమించండి. పర్వాలేదమ్మా, నన్ను క్షమించండి. పర్వాలేదమ్మా, నాకేం కాలేదు. నేనే చూసుకోవాల్సింది. అనవసరంగా మిమ్మల్ని కింద పడేశాను. ఏం కాలేదంటున్నాను కదమ్మా, నువ్వేం బాధపడకు. ఏం జరిగిందమ్మా? అది నాన్నా. అమ్మా ఎందుకు కంగారు పడతావు? ఏమీ కాలేదు. నువ్వు కావాలని చేసింది కాదుగా. యావయ్యా వెళ్దాం పద. ఒక్క నిమిషం అండి, మీరెట్టెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. ఎందుకమ్మా, మేము వెళ్తాం. పర్వాలేదండి, మా కారు ఉంది, నేను డ్రాప్ చేస్తాను. నువ్వెందుకమ్మా, మన డ్రైవర్ని పంపుదాం. ఎందుకు నాన్నా? రాత్రి పూజకి స్నానం చేసి రావాలి కదా, అలాగే డ్రాప్ చేసేసి వస్తాను. పర్వాలేదమ్మా, మేం వెళ్తాం. ఏం పర్వాలేదు, మీరు పదండి. జాగ్రత్త అండి, ఇక నేను వస్తాను. అయ్యో అదేంటమ్మా, ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్తావా? భలే దానివే, లోపలికి రామ్మా. లేదండి, నాకు కొంచెం పనుంది. రాత్రి పూజకి ఏర్పాట్లు చేసుకోవాలి, వస్తాను. అలా వెళ్ళకూడదమ్మా, అడగకుండానే మాకు సాయం చేశావు. లోపలికొచ్చి కనీసం మంచినీళ్ళైనా తాగి వెళ్ళమ్మా. రామ్మా. శివ, అక్కడే నిలబడిపోయావేమ్మా, రామ్మా. ఇతను మా అబ్బాయి శివకుమార్. రామ్మా, వచ్చి కూర్చో. లేదండి, నేను వెళ్తాను. ఆగమ్మా. అమ్మా, కాఫీ తాగి వెళ్తూ గాని రా.
ఒరే శివ, గుళ్ళో ఈ అమ్మాయి ఎంత సాయం చేసిందని మేము వెళతామమ్మా అన్నా ఊరుకోకుండా తనే దగ్గరుండి ఇంటి దాకా తీసుకొచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. నువ్వేమీ అనుకోకమ్మా. వాడు ఆడవాళ్ళని ఎవరిని చూసినా అమ్మ అని పిలుస్తాడు. అదో అలవాటు. పర్వాలేదండి. మా కోడల్ని పిలుస్తానమ్మా. అమ్మా గౌరీ. ఇప్పుడు గౌరీ నన్ను చూసిందంటే ఏం కొంపలు మునుగుతాయో. ఏమండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. బయలుదేరుతాను. ఉండమ్మా, కాఫీ దాగి వెళదు కానీ అలాగే మా కోడల్ని కూడా పరిచయం చేస్తాను. లేదండి, నేను వెళ్ళాలి. అలా అనకమ్మా. మాకింత సాయం చేసావు, కనీసం కాఫీ అయినా తాకపోతే మాకు బాగోదు. నాన్న, అమ్మను పిలువుబో. మమ్మీ, చాక్లెట్ అమ్మ వచ్చింది. మమ్మీ చాక్లెట్. ఎవరిచ్చారా ఇది? అమ్మిచ్చింది. ఏ అమ్మరా? నీకు కనిపించే ఆడవాళ్ళందరూ అమ్మలేనా? ఎవరండి వచ్చింది? ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా. అయ్యో, ఉండమనాల్సింది కదండి. మనకింత సాయం చేసిన అమ్మాయికి కాఫీ అయినా ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. ఉండమనే అన్నానే, ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయింది. మొత్తానికి మంచి అమ్మాయే. ఇంటిదాకా వచ్చి ఏం తీసుకోకుండానే వెళ్ళిపోయింది. చాలా మంచమ్మాయి అనుకుంటారా? ఎవరై ఉంటారు? రేఖ. మన రేఖ కనిపించిందా? కనిపించడం ఏంటి, ఏకంగా ఇంటికే వచ్చింది. తను కూడా అనుకోకుండా వచ్చింది. మా అమ్మ నాన్నలు గుడికి వెళ్తే అక్కడ వాళ్ళకి పరిచయం అయింది. వాళ్ళని ఇంటికి తీసుకుని వచ్చేసరికి నాకు కనిపించింది. మరి తన్ని ఎలా వెళ్ళనిచ్చావు? అక్కడే ఆపాలి కదా. ఎలా ఆపను? అక్కడ నేను శివకుమార్నే గాని రఘుని కాదుగా. పక్కనే అమ్మా నాన్నలు, మరోవైపున గౌరీ ఉన్నారు. వాళ్ళందరి మధ్యన రేఖని గుర్తుపట్టి ఆపితే నేనెవరో ఆ ముసలి వాళ్ళకి తెలిసిపోదా? పైగా
గౌరీ అక్కడే ఉంటే ఎలా పిలవను? ఏదేమైతేనే రేఖ కనిపించింది కదా, తను ఎక్కడుందో తెలుసుకొని ఇంటికి తీసుకొద్దాం. రేఖను చూస్తుంటే తను వచ్చేలా అనిపించట్లేదు బావా. తను నన్ను చూసి కూడా గుర్తుపట్టనట్టు నటించింది. ఆ రోజు కూడా హాస్పిటల్లో కనిపించి మాయమైంది. అప్పుడు ఇలాగే బిహేవ్ చేసింది. అసలు తనకి ఇంటికి రావాలని, మనందరితో కలిసి ఉండాలని లేదు. ఎందుకుండదు రఘు, ఎందుకుండదు? అసలు కేవలం తన గౌరవ గురించి ఆలోచించే కదా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ జరుగుతున్నవన్నీ చెప్తే తను వస్తుంది. మన ఆస్తి మొత్తం ఆ డీసీఎం గారి చేతిలో ఇరుక్కుందని తెలిస్తే తప్పకుండా వస్తుంది. వస్తుందంటావా? నేను తీసుకొస్తాను. అసలు తను మీ వాళ్ళకి ఎక్కడ కనిపించిందో అది చెప్పు. అమ్మవారి గుడిలో. అమ్మవారి గుళ్ళోనా? నీ పిచ్చి కానీ ఈ పూజలు పునస్కారాలు నా ఆయుష్ని పెంచలేవు రేఖ. ఎందుకలా అంటావు? నేను చెప్తున్నది నిజం. ఈ భూమి మీద ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఏ దేవత మనిషిని చిరంజీవిగా బతకమని చెప్పదు. నీ వితండవాదం ఆపుతావా? ఏ దేవుడికైనా భక్తితో పూజలు చేస్తాం కానీ కోరికల లిస్టు పెట్టుకుని చెయ్యం. బతికినంతకాలం ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ దేవత దీవెనలు కావాలి. అయినా ఎంతకాలం బతికుండాలో డిసైడ్ చేయడానికి నువ్వెవరివి? అంతా ఆ దేవతే చూసుకుంటుంది. ఈ దసరా అయ్యేంత వరకు నువ్వు నిష్ఠతో పూజల దగ్గరే ఉండాలి. నీకో విషయం తెలుసా? ఈరోజు నేను మా ఆయన్ని చూశాను. అవునా? ఎక్కడా? నేనే అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నిజమా? అసలు అది ఎలా జరిగింది? ఈరోజు మనం పూజ చేస్తున్నప్పుడు ఇద్దరు ముసలివాళ్ళు వచ్చారు. వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళాను కదా, వాళ్లే శివకుమార్ అమ్మా నాన్న. తను విజయదుర్గ కాదండి, నా చెల్లెలు రేఖ. ఇదిగో ఇతను మా బావ, ఆమె భర్త.